సన్ని డబ్బులు డ్రా చేసావా? లేదు సార్, ఇంకా లైన్ లోనే ఉన్నాను. వారిని ఇంకా లైన్ లోనే ఉన్నావు. పని చేయి, అక్కడ పల్లీలు అమ్ముతుంటారు, అక్కడే తిని దొంగ. ఈ లైన్లు ఏంటో, ఈ కరెన్సీ కష్టాలు ఏంటో. సార్ అందరూ లైన్ లో నిలబడుతున్నారు, మీరు మాత్రం నిలబడతలేరు. మీ దగ్గర 100 రూపాయల కాగితాలు ఉన్నాయా? ఉన్నాయిరా. ఉన్నాయా? అయితే పాత నోట్లో కొత్త నోట్లు ఇస్తాం, పాత నోట్లో కొత్త నోట్లు ఇస్తాం అని విధి విధి తిరిగేతాం సార్. ఇప్పుడు చండాలమైన మాటలు తప్ప నోటితో ఇంకేం మాట్లాడవా? నేను ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతాను సార్, మీరే నన్ను అర్థం చేసుకోరు. అంటే నీ కంటికి నేను అంత ఎదవలా కనిపిస్తున్నానా? సార్ మీ చెయ్యి నా చెంప కట్టుకోకుండా ఒక్కరోజు కూడా ఉండదు కదా సార్. నీ నాలుగు సరిగ్గా ఉంటే నా చెయ్యి కూడా సరిగ్గా ఉంటదిరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ పల్లం పద్మావతి అంటే ఎవరు? నా మరదలు ఏంటి? కొరియర్ వచ్చింది సార్. కొరియారా? చెగోడి ఇందులో ఏముందంటావు? ఆ తింగర్ బుచ్చి ఆర్డర్ చేస్తే ఏముంటాయి సార్? చెంగలు బఠానీలు చెకోడీలు ఉంటాయి. నా మరదల్ని తింగర బుచ్చి అంటావురా? తోలు చేస్తా. నా తోలు తర్వాత తిరుగురు కానీ అది తీయండి ముందు. ఏంటి సార్ పౌడర్ వాసన కూడా పడట్లేదా? నన్నే అంటావురా? ఏంటంటే పౌడర్ పౌడర్ ఆడుతున్నారా? ఏం చేస్తున్నారు? అది కాదు రాజ్యం, పార్సల్ వచ్చింది, ఇట్లా ఓపెన్ చేశాను, వచ్చి మీద పడిపోయింది. అదెలా మీద పడుతుంది? మీరేదో పిచ్చి వేషాలు వేసి ఉంటారు. అబ్బాయి లేదు రాజ్యం, ఇదిగో ఇది ఇట్లా ఉందా, ఇట్లా ఓపెన్ చేశానా, ఇట్లా వచ్చి ఇట్లా పడిపోయింది. వద్దు దా, నీకు కొరియర్ వచ్చింది, అందులో పేస్ట్ పౌడర్ ఉంది. అమ్మా అది నా పే పౌడర్, మీరు అంతా రాసేసుకుంటున్నారా? అది వచ్చింది. ఫారెన్ కాదు పొద్దు, ఇది లోకల్ లాగే ఉంది, కాబట్టి చూడు. ఏమండి ఇదేం పౌడర్ అండి? దుర్గలు పెట్టేస్తున్నాను బాబోయ్. బాబోయ్ నేను వెళ్ళి పంపించుకోవాలి. అమ్మో ఏంటంటారు ఇదే? సార్ నా గురుగుడు కూడా వస్తుంది సార్. కాదురా, ఇదేంటి అసలు నాకు అర్థం కాదు. పై నుంచి మీరు లోపల నుంచి తనుకొచ్చేస్తున్నాయి సార్. అబ్బో ఆగురా. సార్ నేను వద్దాను సార్, లేకుంటే మీరు పావనం అయిపోద్ది. ఇదేంద్రా నాయనా? అయ్యగారు కార్ చూసేసానండి. సర్లే సర్లేరా, ఎల్లు ఎల్లు. అయ్యగారు ఏంటండి ఇది? ఈ మధ్య కొంచెం రంగు తగ్గాను కదరా, కొంచెం రంగు పెరుగుదామని ఫారెన్ నుంచి పౌడర్ తెప్పించానులే. అయ్యగారు కలర్ ఉన్న రంగు ఎందుకండి మీకు? కలర్ లేని నాకు కదా కావాల్సిన రంగు. వద్దులేరా, ఇదేదో కొంచెం సైడ్ ఎఫెక్ట్ లాగా ఉండేటట్టు ఉన్నాయి. అయ్యగారు మీరు ఉండండి. అయ్యగారు ఇప్పుడు ఎలా ఉన్నానండి? తెల్ల సున్నంలో పొర్లిన పందిలో ఉన్నావురా. అయ్యగారు కడుపు తిప్పుతూ ఉందండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడికి ఆ చెగోడి గాడికి వచ్చిన ప్రాబ్లం లాగే వచ్చినట్టుంది. అయ్యగారు అయ్యగారండి, మా ఆయనకి గ్లామర్ రావడానికి ఏదో పొగటిచ్చారట కదండి? అబ్బా నేను ఇవ్వలేదు, ఆడే బలవంతంగా తీసుకున్నాడు. వదిలే అయ్యగారు నాకు ఇవ్వండి అయ్యగారు. బా చెప్తే వినే రకాలు కాదు, మీరు కొత్తగా ఏది వచ్చినా కావాలి మీకు. చేత్తో కాదు, నేనే పోతాను బట్టు. ఏంటో పక్కనే కావాలా గ్రామరావు తిరిగిట. అయ్యగారు దొరదేస్తుంది. మామిడి కూడా ఇలాగే వచ్చింది, పోయి కోకోపో. ఆ ఫ్లాట్ లో వాటర్ లేవు సార్, మీ ఫ్లాట్ వాడుకుంటా సార్. చాలా నీళ్ళు ఉన్నాయి బాబోయ్, ఇక్కడ ఉంటే ఒకరి మీద ఒకరు వచ్చి వాడేస్తున్నారు మొత్తం అంతా బాబోయ్. అమ్మా ఈ బురదలేంట్రా బాబు? ఇదిగో ఐసు, నా కాళ్ళు నొక్క నొప్పి వస్తుంది గారు. నా ముఖానికి పొక్కులు వచ్చి నేను ఎడుతుంటే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కళ్ళు మంట పడుతున్నాయి. నీకేమైంది సుబ్బు? అదిగో ఆ దరిద్రుడే ఏదో పౌడర్ వాసన చూపించాడు సార్. అయ్యగారు డాక్టర్ తీసుకొచ్చానండి.
హాచి, డాక్టర్ హాచి. హాచి, డాక్టర్ చూడండి డాక్టర్. జలుబు తుమ్ములు వెంటనే పసుపు ఆవిరి పెట్టండి. తగ్గిపోతుందంటారా డాక్టర్? హాచి. అబ్బో డాక్టర్ కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి డాక్టర్. వేడి చేసి ఉంటుంది, వయసులో ఉన్నావు కదా, పంచదార నీళ్ళు తాగు. డాక్టర్ అబ్బా! ఏమైంది? డాక్టర్ ఏం భయపడకు, సగ్గుబాబు కావు, తగ్గిపోతుంది. అందుకే రజనీ సార్ ఎప్పుడో చెప్పాడు, ఏమని? ఆ దేవుడితో పెట్టుకుంటే డాక్టర్ దగ్గర పోతే, డాక్టర్ తో పెట్టుకుంటే దేవుడి దగ్గర పోతే. సార్ నాకు గడిబిడి అవుతుంది. లోపలికి వెళ్ళి పోరా. మేడం ఈసారి ఏమనుకోద్దు మేడం, మీ బాత్రూమ్ యూజ్ చేసుకుంటా. ఒరేయ్ దరిద్రుడా, ఇటు కిచెన్ రా, అటు పో. టెన్షన్ లో ఏదేటో తెలియకుండా మేడం. అమ్మా, హాచి. ఇతను డాన్సరా? ఆడు బొంద మోదడిపోయింది కదండి, బలం లేక అలా నడుస్తున్నాడు. డాక్టర్ సోదాపి వైద్యం చేయండి. చేస్తానమ్మా, మీరునండి. సార్ మీరు అలా కూర్చోండి. ఆ, ఇంతకీ బాధలు ఎప్పటి నుంచమ్మా? ఏం లేదు డాక్టర్, మా పద్దు పేరున ఒక బాక్స్ వచ్చింది, అందులో ఒక పౌడర్ వచ్చింది. హ? ఏమైంది డాక్టర్, ఏమైనా ప్రమాదమా? అవును ప్రమాదమే, మీ అందరికి అంతరాక్స్ సోకింది. అంటే ఏంటి డాక్టర్, అదేమైనా తినేదా? కాదే పిచ్చి మొద్దు, అదొక ఇంగ్లీష్ సీరియల్ పేరు అయి ఉంటుంది. ఓసే పప్పి బంగారమా, అది సీరియల్ పేరు కాదే, ఒక జబ్బే. అంతరాక్స్ కి విరుగుడు ఉంటుంది కదా డాక్టర్. మీరు ఆ పౌడర్ పట్టుకో ఎన్ని సెకండ్లు అయింది? సెకండ్లు కాదు డాక్టర్, గంటలైంది. వారం రోజులు వెళ్ళిపోతారు. ఎక్కడికి డాక్టర్? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే. గతంలో మధురానగర్ ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళిపోతాం డాక్టర్. కాదు, పైకి. ఇంకో వారం రోజులు మీరు చచ్చిపోతారు. నాకేం తెలుసు, నేనేం చేశాను. అమ్మయ్యా, ఇప్పుడు రిలాక్స్ గా ఉంది. డాక్టర్ ఏడి? అంటే మీరందరూ మందులు రాయించుకొని డాక్టర్ని పంపించేశారా? టీం వర్క్ అంటే ఇదేనా? నాకు అంత అన్యాయం చేస్తారా మీరు? చెప్పండి మేడం. ఒరే చగోడి, ఇక నీ సీరియల్ వారం రోజుల్లో టెలికాస్ట్ అవుతుందిరా. ఏంటంటున్నారండి? ఏంటది? నీకింకా బాటిల్ తోటి బాత్రూమ్ తోటి పని లేదురా. నాకు ఇంకా పూర్తికి తగ్గలేదు సార్, ఇంకా సగం మిగిలే ఉంది. ఒరే ఎదవా, మనం పౌడర్ పీల్చాం కదా, మనమంతా వారం రోజులు చచ్చిపోతామంటరా. లేగండి సార్. సార్, నా జీవితాన్ని సగంలో నుంచే తెంచేశారేంటి సార్? ఎందుకు పద్దు అలా ఉన్నావు? 3 రోజుల్లో చచ్చిపోయే వాళ్ళు ఇంకెలా ఉంటారు? నువ్వు నిజంగా నిద్రమప్పు దానివే. ఇదిగో నన్ను చూడు, నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. నన్ను చూసి నేర్చుకో. నీకైతే ఏ కోరికలు లేవు, నాకు 5 కోరికలు మిగిలిపోయాయి, అవి ఇంకా తీరలేదుగా. కోరికలు తీరకుండా చస్తే దయ్యాలైతారంట. నిజంగా కోరికలు తీరకుండా చచ్చిపోతే దయ్యాలు అవుతారా? అవుతారుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కోరికలను మర్చిపోవాలి. అది నా వల్ల కాదు. అయితే కనీసం ఒక్క కోరికనైనా తీర్చుకోవాలి. ఏ కోరిక తీర్చుకోను? డబ్బు కోరిక. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే నాతో కుదరదు. 4 వీలర్ కార్. 4 వీలరా? బ్లూ కలర్ i20 కార్ కొన్నా నీకోసం. నిజంగా కార్ కొన్నావా? కల్లో కొన్నా, కాబట్టి అది కూడా కుదరదు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అది అస్సలు కుదరదు. అమరావతి పూర్తయ్యాక అప్పుడు చూద్దాం. మరి 2 చక్కటి పిల్లలు. కానీ 3 రోజుల్లో అది కుదరదుగా. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు అంట. ఎలా కుదురుతుంది? పురాణ కాలంలో కుంతిదేవి 6 గంటలు పిల్లలు కనలేదా? మొన్నటికి మొన్న జబర్దస్త్ స్టేజ్ మీద వినోద్ 10 నిమిషాల్లో కనలేదా? ఏంటి నువ్వు అనేది? నువ్వు అలా ఏకాంతంలోకి వస్తే నీకో మంత్రం ఉపదేశిస్తా. కంగారు పడకు, నాకు పెద్ద పెద్ద మంత్రాలు చదవడం రాదు, నాది చిన్న మంత్రమే. వెరీ గుడ్. పద. అలా మోసుకోవడానికి నేనేమైనా కుంతిదేవుని అనుకున్నావురా? పొల్లం పద్మావతి ఇక్కడ. మాకు మాత్రం ఆఖరి కోరికలు ఉండవా? తీర్చుకోవద్దా? అర్థం చేసుకోదేంటి పొట్టిది? 1 2 3 4 5 6 7 8.
ఏంటి ఇది సంతర్పణ ఏమన్నా చేయబోతున్నావా? కాదు బా, లైఫ్ లో నేను తినాలనుకున్న చికెన్ ఐటమ్స్ అన్ని తెప్పించాను. ఏంటి ఇవన్నీ చికెన్ ఐటమ్సా? అవును బా, ఇదిగో చికెన్ 65, తందూరి చికెన్, చికెన్ మంచూరియా, చికెన్ చిల్లీ చికెన్ అన్ని వచ్చేసాయి. యుద్ధంలో సైనికులు చనిపోయినట్టు నీ తిండి దెబ్బకి జంట నగరాల్లో ఉన్న కోళ్ళన్నీ చనిపోయా. నేను వారం రోజుల్లో చచ్చిపోతున్నాను కదా బా. నువ్వు వారం తర్వాత చనిపోతానని వాటిని ఇప్పుడే చంపేసావా? నువ్వు లోపలికి పోబా, నాకు దిష్టి తగిలేలా ఉంది. దిష్టి సంగతి తర్వాతే ముందు బిల్లు ఎంత అయిందో చెప్పు. నీకు నా చివరి కోరిక తీర్చడం కన్నా బిల్ ఎక్కువైపోయిందా బా? నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొట్టక ముందు బిల్లు ఎంత అయిందో చెప్పు. ఇవాళ చెప్పమంటావా లేక వారం రోజులకు ఆర్డర్ ఇచ్చాను ఆ మొత్తం బిల్ చెప్పమంటావా? నన్ను భయపెట్టకే. బిల్లు తడిసి మోపడవుతుందని నాకు అర్థం అవుతుంది. నేను ఒకటి టేస్ట్ చూస్తాను. బా, నాకు సరిపోతుంది, ఒకటి పెట్టు, బిల్ తెప్పించుకో బా. అది కాదే బా, చెప్తానా? వద్దు. బా, నాకు సరిపోదు, నువ్వు వెళ్ళు. ఒసేయ్ పొట్టి బుడంకాయ్, నా డబ్బులతో తెప్పించుకొని నాకే పెట్టంటావా? అయ్యో బాబోయ్! పక్క పచ్చగా ఉంది, దీనికి ఎంత బలం ఉంది. అయినా తినేటప్పుడు కుక్కల జోలికి పద్దు జోలికి వెళ్ళకూడదు. హలో, నేను సీరియల్ సరస్వతి రాజ్యలక్ష్మి మాట్లాడుతున్నానండి. ఓ మీరా అమ్మా, చెప్పండి. మీరు మనసు మమతా సీరియల్ రైటర్ గారు మాట్లాడుతున్నారండి? అవునమ్మా, నేనే, చెప్పండి. సార్, నాకు పోసాని గారు వచ్చిన ఎపిసోడ్ కథ కావాలండి. అది ఎలాగో ఈ వారం టెలికాస్ట్ అవుతుంది కదమ్మా. ఈ వారం కాదండి, ఆయన చేసిన ఎపిసోడ్స్ కథంతా కావాలండి నాకు. అంత తొందర ఎందుకమ్మా, చూస్తారుగా. లేదండి, నేను అప్పటిదాకా ఉండను. అమెరికా వెళ్తున్నారమ్మా, అక్కడ మా ఛానల్ వస్తుంది, సీరియల్ వస్తుంది. కాదండి, పైకి పోతున్నాను. ఏ స్టేజ్ లో ఉందమ్మా? ఈ డీటెయిల్స్ ఎక్కువ అడుగుతున్నారు అబ్బాయి. ఇంకో డైరెక్టర్ కాల్ చేద్దాం. హలో, గింజా పువ్వు సీరియల్ అండి. హలో, గుళ్ళో గంటలేని సీరియల్ రైటర్ అండి. అవునమ్మా. సార్, ఇంతకీ ఆ విలన్ గంట ఎప్పుడు తెచ్చిస్తారో చెప్పండి సార్. అవన్నీ చెప్పకూడదు కదమ్మా. సార్ ప్లీజ్ సార్, నా దగ్గర ఎంతో టైం లేదు, దయచేసి ఆ ట్విస్ట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్ ప్లీజ్. తెస్తారా? వెరీ నైస్. ఆ విలన్ గంట ఇచ్చినప్పుడు కాస్త మంచి లొకేషన్ లో పెట్టండి ప్లీజ్. వీళ్ళందరినీ ఓదార్చి నేనే 3 రోజుల్లో పోయేలా ఉన్నాను. చెప్పండి సార్ ప్లీజ్. మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ డబ్బులకి కక్కుర్తి పడకండి ప్లీజ్ సార్. నా మాట అర్థం చేసుకోండి. ఈ రోజు నేనున్నా, మరి రేపు రాజు, నువ్వెంత మంది డాక్టర్తో మాట్లాడినా ఎంత మాట్లాడినా వారం రోజుల్లో మనం పోక తప్పదు రాజ్యం. నేను మాట్లాడింది డాక్టర్ తో కాదు, సీరియల్ రైటర్ తో మాట్లాడుతున్నాను. అంటే పొద్దుటి నుంచి సీరియల్ రైటర్స్ తో మాట్లాడుతూనే ఉన్నావు రాజ్యం. అవునండి, మీరు చేసిన పనికి ఎలాగో వారం రోజుల్లో పోతున్నాం కదా, అందుకే అన్ని సీరియల్ రైటర్స్ కి కాల్ చేసి కరెంట్ తెలుసుకున్నాను. ఇదిగో అన్ని గంటల ఫోన్ మాట్లాడితే ఎప్పుడో కాదు ఇప్పుడే చేస్తావు. ఏమండి, మనం ఇప్పుడు చచ్చిపోతాం కదా, మరి మన కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ ఎలా కడతామండి? మరి మనం పోయాక వాళ్ళు మన తప్పుగా అనుకుంటే? అన్ని బిల్లులు మన అకౌంట్ కి లింకప్ చేసేసాను రాజ్యం. మనం చచ్చిపోయినా ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా బాకీ ఉండవు. ఏమండి, బాధపడకండి, జీవితం అంటే అంతే. నిజమే రాజ్యం, ఎవరికో ఏదో జరిగితే అలా మనకెందుకు జరుగుతుందిలే అనుకుంటాం. అదే మనకే జరిగితే మనకే ఇలా ఎందుకు జరిగింది అనుకుంటాం. ఎంత మంచి డైలాగ్ చెప్పారండి. అసలు ఏ సీరియల్ లో ఇంత మంచి డైలాగ్ అసలు లేదు. నేను ఇంకో సీరియల్ రైటర్ కి చెప్పేస్తాను, ఉందండి. రాజ్యం, చస్తున్నా కూడా ఈ సీరియల్స్ ని వదలవో రాజ్యం. నా తుది ఆయు వదిలేంత వరకు నేను సీరియల్స్ ని వదలను. ఐ ఈట్ సీరియల్స్, ఐ డ్రింక్ సీరియల్స్, ఐ స్లీప్ సీరియల్స్. ఇప్పుడు డెత్ సీరియల్స్. ఏమండి, టైం దగ్గర పడుతుందండి. అవును, దగ్గర పడుతోంది. సార్, మనము సెల్ఫీ తీసుకుందాం సార్. ఈ టైంలో సెల్ఫీ అంటారా సింపాంజీ మహోడా? సార్, మనం చచ్చిపోయిన తర్వాత మన ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు, మన ఫోటోలు టీవీలో వేస్తారు కదా సార్. ఫోటో టీవీలో వస్తుందా? ఏమండి, మంచి ఫోటో తీసుకున్నామండి. ఏమండి, మంచి ఫోటో తీసుకున్నామండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, ఒక ఫోటో అండి. దరిద్రుడా, ఆ నాలుగేంట్రా బయటకు తీసావు? అంటే చచ్చిపోయాక నాలుక బయటకు వస్తుంది కదా మేడం. అది కొరేసుకుని చచ్చే వాళ్ళకి, రోగం వచ్చి చచ్చే వాళ్ళకి కాదు. అయితే అందరు ఏడవండి.
యాండి నాది ఒక చివరి కోరిక తీరుస్తారా? ఏంటది రాజ్యం? నాకు మీతో ఒక డ్యూయట్ కి డాన్స్ చేయాలని ఉందండి. డెత్ టైంలో డ్యూయట్ ఏంటి రాజ్యం? సరే మ్యూజిక్. మేఘమా మరువకే మాఘమాస వేళలో మల్లె పూల మాలగా మరుని పూడి మెల్లగా మరలి రావి చల్లగా మదిలో మెదిలే మధువై బాగా చేశారు బా. మీరు ఇంత పొట్టేసుకొని బాగా చేశారు సార్. అమ్మయ్యా నా చివరి కోరిక తీర్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. బా నాకు కూడా ఒక చివరి కోరిక ఉంది, తీరుస్తావా? అది అడిగింది నన్నురా. ఆ, చెప్పు. నాకు నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉంది. పెళ్లి కాకుండా సీమంతం ఏంటే? శివసంతకే మొహందానా? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళాన చూడవమ్మా పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. సుబ్బు సార్, నీకేం చివరి కోరికలు లేవా? ఉంది సార్. ఏంటది? ఒక పాట పాడాలని. పాడతా తీయగలనా? రికమెండ్ చేయమంటావా? అంత టైం మన దగ్గర ఎక్కడుంది సార్? అవును కదా, మరి ఎక్కడ పాడతావు? మీ ముందు పాడతాను సార్. పాడు పాడు. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిచింది వింత జాలం నీకైనా గత క్షణంలోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా నిమిషం నువ్వు నీ పేతా సాంగ్. సార్ నాకు కూడా కోరుకుంది సార్. ఏంటది? మంచి ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేయాలంది సార్. ఐటమ్ సాంగ్ కి డాన్సులు ఆడవాళ్ళు వేస్తారా? ఏ సార్ అది ఆడవాళ్ళ జన్మాక్క, మనం ఎందుకు వేయకూడదు? పోనీలేండి, చేయనివ్వండి. మళ్ళీ కోరిక తీరకుండా చచ్చిపోతే ఏ కోరిక దయ్యం అయ్యి తిరుగుతాడు. సరే చేయరా. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి. కూర్చోండి కూర్చోండి. బావలు సయ్యా వరదలు సయ్యా సై బావలు సయ్యా వరదలు సయ్యా సై రింబోల 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 బావలు సయ్యా వరదలు సయ్యా సై బావలు సయ్యా వరదలు సయ్యా సై రింబోల 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 సార్ ఎలా ఉంది సార్ మన డాన్స్? ఈ 10 నిమిషాలు కూడా ఎందుకు బతుకున్నానా అనిపించిందిరా. ఏమైంది? సార్ మనం సర్వేకి వచ్చేసాము. ఇదేంట్రా అంత భూమి మీద ఉన్నట్టే ఉంది? అవును సార్, మన ఒంటి మీద బట్టలు కూడా అలాగే ఉన్నాయి సార్. స్వర్గంలో కాలింగ్ బెల్ కూడా పెట్టించారు సార్. ఆగండి సార్.
నేను వెళ్ళి తీసొస్తా. నమస్తే సార్. ఏ నేను నీకు కనబడుతున్నానా? ఎందుకు కనపడరు? మేము ఆత్మలము. ఆత్మల ఒక్క నిమిషం నేను టెస్ట్ చేసుకుంటాను. श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् సార్ మనం చావలేదు. ఎలా చెప్తున్నావు సుబ్బు? మనం ఆత్మలమైతే ఆంజనేయ స్వామిని చూసి భయపడాలి కదా సార్. కరెక్టేనయ్యా. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? వారం రోజుల క్రితం పద్దుకి ఒక గిఫ్ట్ పంపించానండి. అప్పటి నుంచి తను కనిపించడం లేదు. ఏమైందో అని చూడ్డానికి ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాను. రేయ్ చెప్పు, ఆ యాంథ్రాక్స్ పౌడర్ మా మీదకి ఎందుకు పంపావు? ఆంథ్రాక్స్ పౌడరా? చెప్పు, నిన్ను చెప్పురా. ఇప్పుడు గుర్తొచ్చింది, వీడు మన వీధి చివరుండే జ్యూస్ షాప్. అవునండి, పద్మ అస్తమానం మా షాప్కి వచ్చి జ్యూస్ తాగి డబ్బులు ఇవ్వకుండా పోతే నన్ను లవ్ చేస్తుందేమో అనుకున్నాను. ప్రేమిస్తే సంసార పక్షాన ముఖం మీద జ్యూస్ కొట్టాలి కానీ ఇలా ఆంథ్రాక్స్ పౌడర్ పంపించావేంట్రా? నేను ఏ ఆంథ్రాక్స్ పౌడర్ పంపించలేదండి, అది ఒట్టి ఫేస్ పౌడర్ మాత్రమే. ఫేస్ పౌడర్ వల్లే మా అందరికి ఇన్ని రోగాలు వచ్చాయా? అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. మా ఓనర్ బయట పడేయమంటే సరదాగా పద్దుకి గిఫ్ట్ చేసి పంపించా. ఏదో సచ్చినాడు, నాకు ఎక్స్పైరీ ఫేస్ పౌడర్ పంపిస్తావా? బాబు పట్టుకో. నిన్ను అరే చెకోడీలు వేసుకునే వాడికే దిక్కు లేదు, జ్యూస్ చేసుకునే వాడికి నీకెలా పడుతుందిరా పొట్టిది? ఆశపడ్డానండి. అది వంటను ప్రేమిస్తుందిరా, వంటని కాదు. అయినా దీన్ని అనాలి. ఏం కావాలన్నా ఇంటికి తెప్పించుకోవచ్చు కదా, అలా బయటకు వెళ్ళడం ఎందుకు? ఏ అక్క, నేను బయటకు కూడా వెళ్ళకూడదు? ఏంటండి ఇంత జరుగుతుంటే మీరే మాట్లాడరే? నువ్వు అసలు ఈ గొడవ వల్ల నష్టపోయింది నేను. బా నీకేమైంది? నోర్ముయ్, అసలు ఇదంతా నీ వల్లే. పోనీలేండి సార్, ఇప్పుడు మనం ఎవరం చనిపోలేదు కదా, అదే హ్యాపీ. ఏ హ్యాపీ సుబ్బు, వీళ్ళంతా కలిసి నాకు లక్షల లక్షల నష్టం తెచ్చారు. ఆ లాస్ అంతా కవర్ చేయాలంటే నీకు టీవీ కట్టు, నీకు తిండి కట్టు, నీకు నీళ్లు కట్టు, మీ ఇద్దరికి జీతం కట్టు. ఏమండి? ఎవరు బాబు నువ్వు గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చావు? బా ఇతని వీధి చివర పానీపూరి వేస్తాడు.